హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజేష్ సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే నేను బెల్లంతో కలాకండ్ అయితే చేశానండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఈ కలాకండ విషయానికి వస్తే పాలకోవా ప్రాసెస్, కలాకండ ప్రాసెస్ సేమ్ ఒకటేనండి. ఈ కలాకండ అనేది కొంచెం స్ట్రక్చర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అంతే. బెల్లం వేయడం వల్ల ఇది ముక్కలుగా అయితే అయిపోయిందండి. చాలా బాగుంటుంది కలాకండ కూడా. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన స్వీట్ కదా కలాకండ. ఏదైనా కరాచీ స్వీట్ అంటే అందరికీ ఇష్టమైందే. ఫస్ట్ అయితే నేను దీన్ని ఇంట్లోకి ఒక హాఫ్ స్పూన్ గీ అయితే వేసుకున్నానండి. తర్వాత అయితే అది బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ పాలైతే వేసుకున్నాను. పాలైతే నేను కాచి చల్లార్చినవి అయితే వేసుకున్నానండి. అది బాగా దగ్గరికి బాగా మరుగుతూ ఉండాలండి. పాలు బాగా మరిగి దగ్గరికి వచ్చేయాలండి. లేకపోతే మనం కలుపుతూ ఉండాలి, లేదు అంటే పాలు అనేది అడిగంటేస్తూ ఉంటాయి. తర్వాత అయితే నేను ఒక ప్యాకెట్ పాలపొడి అయితే యాడ్ చేసుకున్నానండి. పాలపొడి వేసుకొని కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదు అంటే పాలపొడి అనేది ముద్దలుగా కట్టేస్తుంది. అంత స్ట్రక్చర్ అయితే చూడడానికి బాగోదు. తర్వాత అయితే అది పాలపొడి అంతా వేసుకొని బాగా కడిగిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసుకున్నానండి. చూడండి, బెల్లం వేయగానే అయితే పాలు అనేవి ఇలా విరిగిపోయి చాలా దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఇదైతే ముందుగా మనం వేసుకున్న గీ బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే ముద్దలు అయ్యే వరకు, బాగా దగ్గరికి అయ్యే వరకు అయితే సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే చాలా ఫాస్ట్గా అయితే కలాకండ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుంటుందో స్ట్రక్చర్ అయితే. ఈ స్వీట్ చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఎంత దగ్గరగా అయితే అయిపోయిందో కలాకండ. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే డైరెక్ట్గా సర్వ్ చేసుకొని తినేసినా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.